లాస్ట్ 10 minutes ఉంది. Yeah, yeah. 10 minutes See, కూడా point ఒక్కరు in- సమయం ఇచ్చేట్లేదుగా. ఆఫ్ కోర్స్ సంథింగ్ సీరియస్ చర్చ నడుస్తుంది. దత్తాత్రేయ గారు, ద పాయింట్ ఏంటంటే ఇది కొట్లాడాల్సింది కేంద్రంతో, ఇది లీగల్ గా కొట్లాడితే తెగే సమస్య కాదు. మొదటి నుంచి అందరం మాట్లాడుతున్నాం, అందరూ మాట్లాడుతున్నారు, చాలా మంది బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. లీగల్ గానే తెగుద్ది, ఎందుకంటే 50% క్యాప్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఎత్తేయాలంటే చట్ట సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, ఢిల్లీ కేంద్రంగానే కొట్లాడాలి. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎత్తుకున్నట్టుంది, ఢిల్లీలోనే ఎండగడతామని చెప్పేసి. సో ఇక ఢిల్లీ కేంద్రంగానే రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగులేస్తోంది అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, కొంత సమయం ఇవ్వండి మాట్లాడడానికి. ఇవాళ మా పార్టీ చాలా విస్తృత స్థాయి చర్చ జరిపింది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నాయకునికి ముఖ్యమంత్రి కుర్చీని కట్టబెట్టినటువంటి బీసీలకు ఏ విధంగా అడుగడుగున నయవంచన చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, కుట్ర కుతంత్రాలు పన్నుతూ ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బాగోతం మొత్తం కూడా బట్టబయలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటి, ఇవాళ శ్రీకాంత్ గారు మనం ఒక్క అంశాన్ని తీసుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల్లో 23,000 పైచలకు బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు అని మాకు ఆశ కల్పించి ఓట్లు వేయించుకున్నాడు అనేటువంటిది బీసీల ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ దాని గురించి అడుగుతా ఉన్నాం. అది వచ్చేలోపు బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్లు మేము కేటాయిస్తామన్నారు. 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసమే ఖర్చు పెడతామన్నారు. 42% రిజర్వేషన్లు కాంట్రాక్టుల్లో ఇస్తామని చెప్పిండ్రు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ప్రతి కులానికి సపరేట్ గా 56 అంశాల హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఈ ఏ ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేరితే దేనికైనా మేము సిద్ధమే. అంటే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత దగా ఉందో, ఎంత మోసం ఉందో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటా ఉన్నాం. 3,000 కోట్లను కక్కుర్తిపడి బీసీల రిజర్వేషన్లు 5 సంవత్సరాలు వెనక్కి నెట్టి నేను ఇప్పుడు ఎన్నికలు పెడతా అని చెప్పి పోతానంటా ఉన్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రికి అని నేను అడుగుతా ఉన్నా. 3,000 కోట్లను నువ్వు ఆశపడి ఇవాళ ఎన్నికలు పెడతా అన్న వాడివి అయితే ఇవాళ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఎట్లా బీసీలకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినావని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి, ఇక రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేసిండ్రంటే శ్రీకాంత్ గారు 37% బిల్లు పెట్టి మొదటిసారి మోసం చేసిండు. 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తాడు. మొదటి బిల్లులో 37% ప్రకటించి 1 రోజులో 1 గంటలో ఆమోదించి పంపిస్తా అంటాడు. రెండోది, పంచాయతీల రిజర్వేషన్లు అనేటువంటివి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేటువంటివి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్రానికి లాగే విధంగా చేసింది కూడా రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తా ఉన్నాం, 285A అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటిది. అది గవర్నర్ గారు ఆమోదిస్తే ఇవాళ ఇక్కడే ఆ బిల్లు చట్టంగా మారి అమలు చేయాల్సినటువంటి అంశం. గవర్నర్ గారు కావాల్సి దాన్ని ఢిల్లీకి పంపించారు. ఇవాళ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడానికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. ఇక ఈ అంశాలన్నింటినీ మనం ఒక్కసారి చూస్తే బీసీలు ఎంత నష్టపోయినారు ఈ 22 నెలలుగా, ఈ 2 సంవత్సరాల్లో అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గొర్రెల స్కీమ్ ఆగిపోయింది. బీసీలకు కేపాల పంపిణీ స్కీమ్లలో 100% సబ్సిడీ ఇచ్చినటువంటి మాలాంటి వాళ్ళకు అది కంప్లీట్ గా ఆగిపోయింది. వచ్చినటువంటి స్కీమ్లన్నీ కూడా ఆపేస్తూ బీసీలని అట్లా మోసం చేసిరు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇట్లా మోసం చేసిరు. ఇవాళ ఈ తతంగం మొత్తం జరుగుతా ఉంటే ఒక క్యాబినెట్ మీటింగ్ లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారిని కూర్చోబెట్టుకున్నాడు. అయిగా అయిపోతుంది కావచ్చిన లీగల్ అడ్వైజర్ అనుకున్నాం. ఇవాళ మండల కమిషన్ మీద ఉన్నటువంటి ఇందిరా సహాని కేసు ఆ అడ్వకేట్ జనరల్ గారికి తెలియదా? లేకపోతే 50% స్లాబ్ మీద ఉన్నటువంటి మిగతా కేసులు తెలియదా? లేకపోతే ట్రిపుల్ టెస్ట్ కోసం ఉన్నటువంటి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విషయం తెలియదా? ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నయవంచన చేసింది. ఆ సబ్ కమిటీకి కూడా భూసాని, వెంకటేశ్వర్లు గారి వేసినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్ల పర్యవేక్షణ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి బీసీల బిడ్డనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బీసీ శాఖతో సంబంధం ఉందా? ఇగో ఈ ప్రసంగం మొత్తం చూస్తా జానారెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు కూడా బయటపడుద్ది. ఒకవేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వర్షం తెలియాలంటే ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతో ఒక ప్రైవేట్ బిల్లు పెడితే వాళ్ళ వైఖరి ఏందో కూడా బయటపడుద్ది. ఒకటి అండి, మేమేం చెప్తా ఉన్నామంటే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఏ రోజైనా బీహార్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 42% బిల్లు అమలైపోయింది, మేము ఇస్తున్నాం బీసీలకు రిజర్వేషన్ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? మల్లికార్జున ఖర్గే గారు
నేనేమంటా ఉన్నా అంటే శ్రీకాంత్ గారు, అడుగడుగున మోసం, అడుగడుగున దగ, అడుగడుగున ఇది అమలు చేయకూడదు అనేటువంటి లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడుతున్నారు. కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టుగా ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అందుకే మేము అంటా ఉన్నాం, నువ్వు బీసీలను మోసం చేస్తే ఉంది, 6 గ్యారెంటీల పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే ఉంది. మోసానికి పరాకాష్ట, మోసానికి మంటలేసి నిలబెడితే ఇగో రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీ లాగా కనిపిస్తుంది అని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా ఇస్తారట. అసలు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలో గుర్తుంటదా? ఇది తెలుసా రేవంత్ రెడ్డి గారు? అక్కడ పూర్తుందండి. ఎవడి మంచోడైతే వాడిని గెలిపించుకుంటారు ఊర్లల్లో. ఎవడు పని చేస్తే వాడు, అందుబాటులో ఎవడు ఉంటే వాడు, ఊర్లో ఏ కులం బలంగా ఉంటే వాడు, ఇట్లా సామాజిక వర్గాల యొక్క లెక్కలుంటాయి, మంచితనం అనేటువంటి లెక్క ఉంటుంది, వాడు చేసిన పనుల లెక్క ఉంటుంది. పార్టీలో గుర్తుంటే ఎన్నికలు జరుగుతాయి సర్పంచ్నే. అందుకే సర్పంచ్ ఎన్నికలకు ఇవాళ మేము రిజర్వేషన్లు ప్రకటిస్తున్నామని చెప్పి జీవో నంబర్ 46 ఎంత సిగ్గుచేరమైనటువంటి చర్య అంటే, ఇది ఎంత నయవంచన చేసేటువంటి చర్య అంటే, జీవో నంబర్ 9 మీద విచారణ కోర్టులో జరుగుతూనే ఉంది. ఆ విచారణ మీద ఇప్పుడు రేపో మాపు మళ్ళొకసారి విచారణ జరగబోతా ఉంది. ఇదే కదా నేను అనేది. ఏమంటున్నంటే చూడండి, కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇదే జీవో ఈ గిల్లుల కంటే ముందే అమలు చేసి డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఇదే ఆర్డినెన్స్ తక్షణం అమలు చేసి పెట్టించుకోవచ్చు. ఆర్డినెన్స్ పైన గవర్నర్ గారిని నెట్టేస్తారు, బిల్లు పైన కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తాడు. పోనీ ఈ మొనగాడు పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ పార్టీకి అసలు అధ్యక్షుడు అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ రాడు, ఖర్గే గారు రారు. వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే దీంట్లో